అన్నా పెట్టక కీర్తి రాదు. పెట్టక కీర్తి రాదు అంటే నువ్వేమన్నా ఎవరికైనా దానం చేస్తేనే కీర్తి వస్తుంది. పెట్టక కీర్తి రాదు. రాదు. నువ్వు ఎట్లా రాదు? దానం చేయకపోతే కీర్తి రాదు. 100 మంది వస్తారు, పెడతాం కాబట్టి వస్తారు. అది తప్పేం లేదు. అది పెట్టక కీర్తి రాదు. మీరు తింపక తిన్నకు బుద్ధి రాదు. వీరు మీరు తింపక తిన్నకు బుద్ధి రాదు. పిల్లగాడు ఉన్నాడు అనుకో బెదిరియకపోతే శిక్షించకపోతే బుద్ధి రాదు. ఓకే ఓకే. నా దృష్టక వాదు లేదు అన్న. ఒకటి తిట్టిందనుకో, మనం తిడితేనే ఎదురు తిడితేనే వాదన వస్తుంది. లేకపోతే రాదు. వాడు తిట్టినప్పుడు మనం తిట్టకపోతే వాదన లేదు, తిడితేనే వాదన వస్తుంది. అంటే తిట్టకపోవడమే బెస్ట్. అంటే వాదన రావద్దు. అంటే గొడవలు కత్తులతో ఓడుచుకోవద్దు. అంటే మనము గమ్మున కూర్చోవడమే కరెక్ట్. నా దృష్టక వాదు లేదు. నాకు వీరుల వైరుల సందర్భంలో నీవు నేనే కాదు, రాజులు చక్రవర్తులు జెంట్స్ బేరాలు ఎవరైనా అంతే. ఎవరైనా సరే అటువంటి వాళ్ళు కూడా యుద్ధాలు అయితే ఎందుకోసం అంటే యుద్ధానికి వచ్చిందంటే వీళ్ళు కూడా యుద్ధానికి పోతాడు, చచ్చిపోతారు అందరూ. వాడు యుద్ధానికి వచ్చినట్టు సపరేదాకా కూర్చుంటే వాడు కొట్లాడు సపరేదాకా వెళ్ళిపోతాడు. సంగారంలో ముట్టక భూమి లేదు. ముట్టక అంటున్నట్టు దున్నకపోతే చేయకపోతే భూమి లేదు. పంట పండి ఎంత ఉన్నా దండిగే. అవును, దున్నకపోతే ఎంత భూమి ఉన్నా దండిగే. తగు పుత్రుడు పుట్టక ముక్తి రాదయా అన్నా. ఏంటంటే తగినటువంటి యొక్క పుత్రుడు పుట్టకపోతే తండ్రి ముక్తి లేదట. సరి అయిన కొడుకు వారసత్వం లేకపోతే తండ్రికి ముక్తి లేదు, తండ్రికి ముక్తి లేదు. పట్టపు రాజులైనది పద్ధతి పెమ్మయ సింగవీమని చెప్పండి. నీకు నాకు అని కాదు, పట్టపు రాజులైనా సరే చక్రవర్తులైనా సరే ఎవరైనా సరే వారసత్వాన్ని నిలబెట్టే కొడుకు పుడితేనే ఆ తండ్రికి సంతోషం. తన ఊరి తపస్సు బలమును. తన ఊరి తపస్సు బలమును. తపస్సు బలమును. ఓకే. తన ఊరి తపస్సు బలమును. తన తేరెటి చెట్టు మందు. అది అంటే నీ తేరెట్లో పెంచుకున్న చెట్టు ఎంతో మందుకు పనికొస్తుంది. అవును, అదే కాదా అని అంటాం మనం. అవును, దానికి విలువ లేదు. కానీ బయటోడికి తన ఊర్లో ఒక తపస్వి ఉన్నాడు, మంచి జ్ఞానుడు అంటే ఊర్లో తెలియదు, బయటోడికి తెలుస్తుంది. నాదినే కదా సంగతి వాళ్ళకి ఆ సంగతి అర్థం కాదు, బయట వాళ్ళకి అర్థమవుతుంది. బయట వాళ్ళకి సంగతి వాళ్ళకి పరకు అదే. ఏమి అభిప్రాయం అంతేనా? కరెక్ట్ చెప్తుంది. ఇది పాయింట్ మనకు నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు పెట్టక కీర్తి రాదు. మీరు తింపక తిన్నకు బుద్ధి రాదు. తాదిట్టక వాదు లేదు. తగు వీరుల వైరుల సంగరంభులో ముట్టక భూమి లేదు. తరుపుతుడు పుట్టగా ముక్తి రాదయా. అట్రపు రాజులైన పద్ధతి ఇది ఎవరన్నా రాసి ఇది ఎవరిది? పెమ్మయ్య అని. ఎవరు? పెమ్మయ్య కుమారుడు ఆయన సింగరీమన్ రాసి. సింగరీమన్ ఎప్పటిదన్నా ఇది? ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంజాదా ఎన్ని వందల సంవత్సరాల క్రితం? 200 సంవత్సరాలు. ఎక్కువైంది, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఎవరు? సింగరీమని అనేటువంటి వాళ్ళు. సింగరీ ఇవి దొరికాయి చాలా. ఇప్పుడు దొరికాయి దేవుడికి. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి అంత కంప్యూటర్గా అయిపోయింది. ఆయన రాసిన అట్నే ఉంటుంది. ఆ తాగుపోతు కథ చెప్పింది ఎవరన్నా? అది మీరు చెప్పినావా? ఇంకెవరైనా చెప్పినా? అది ఎవరది? సభా అక్బాని. సభా అక్బాని అంటే ఎవరు? సభా అక్బాని ఆయన ఒక కవి. అచ్చా, ఒక కవి. సభా ఎప్పటిది? ఆయన ఎప్పటిది? ఆయనది వాళ్ళ సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు. అదొక కవి మొత్తం మీద. అంటే కవులు చెప్పింది. ఓకే.